కర్నూలు జిల్లా కోస్గి మండల విద్యాధికార కార్యాలయంలో ఎంఈఓ2గా శోభారాణి బాధ్యతలు చేపట్టారు. ఎంఈఓ శోభారాణి మాట్లాడుతూ మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యా అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ విద్యార్థులకు ఇచ్చే స్టూడెంట్స్ కిట్స్ అన్ని పాఠశాలల విద్యార్థులకు అందిస్తామని అన్నారు. పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం ఉత్తీర్ణత పెంచే విధంగా ప్రతి ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు. విద్యార్థుల కోసం డొక్కా సీతమ్మ మధ్యాహ్న పథక భోజనం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన భోజనం వడ్డించాలన్నారు. పాఠశాలల సమస్యలు ఏవైనా ఉంటే మండల విద్యాధికారులకు తెలియజేయాలని ఈ కార్యక్రమంలో సిబ్బంది నరేంద్ర వీరారెడ్డి, సిఆర్పి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నుండి కోసిగి మండలంలో ఎంఈఓ2 ఎఫ్ఎస్సిగా ఎంఆర్సి నందు బాధ్యతలు తీసుకోవడం జరిగింది. నా యొక్క ఉద్దేశం ఏంటంటే మండలం నందు ఎక్కువగా ఉంది. డ్రాప్అవుట్ను తగ్గించడానికి నా వంతుగా కృషి చేస్తాను. అలాగే ఉపాధ్యాయులందరూ కూడా మండలం యొక్క విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నించాలి. మరియు ప్రభుత్వం ద్వారా అందించబడుతున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ విద్యార్థులకు అందరికీ చేరేలాగా కృషి చేయాలి. నాణ్యమైనటువంటి మధ్యాహ్న భోజనాన్ని అందించాలి. ఇంకా స్టూడెంట్ కిట్ అనేటువంటిది ప్రభుత్వం ఒక ప్రత్యేకంగా చేపట్టినటువంటి కార్యక్రమము. మన మండలం నందు ఇంకా కొంతమంది పిల్లలకు స్టూడెంట్స్ కిట్స్ రాలేదు. అలా ఇంకా ఎవరైతే ఉన్నారో వారి యొక్క వివరాలను ఎంఆర్సికి అందజేసిన ఎడల ప్రతి ఒక్కరికి కూడా మేము తెప్పించి ఇస్తామని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇంకనూ ఏదైనా ఉంటే కూడాను మా దృష్టికి తీసుకొచ్చినా కూడా మా వంతుగా కృషి చేస్తాను. తర్వాత నా బాధ్యతగా మన మనలో ఉన్నటువంటి డ్రాప్అవుట్ శాతాన్ని తగ్గించి ఉత్తీర్ణ శాతాన్ని పెంచడానికి కృషి చేస్తామని చెప్పేసి తెలియజేయాలి. నా పేరు వి శోభారాణి. ప్రస్తుతం రెగ్యులర్గా ఎంఈఓ2గా కోతల ముందు విధులు నిర్వహిస్తుంది.